కీర్తనల గ్రంథము 30వ కీర్తనను మనము ఈరోజు క్లుప్తంగా ధ్యానించుకుందాము. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలుగా చూసి మనము ముగించుకుందాము. మొదటిగా 30వ కీర్తన 11, 12 వచనములను చదువుకుందాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. సంతోష వస్త్రము నన్ను ధరించి నీవు నా గోనెపట్ట విడిపించి యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దావీదు మహారాజు రాసినటువంటి ఈ కీర్తనలో దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణము మౌనముగా నుండక ఇప్పటి వరకు నేను మౌనముగా ఉండినాను. శత్రువులు నన్ను తరుముతూ ఉన్నప్పుడు మౌనముగా ఉండినాను. అబ్సలోము నన్ను తరుముతూ ఉన్నప్పుడు మౌనముగా ఉన్నాను. సౌలు నన్ను తరుముతూ ఉన్నప్పుడు నేను మౌనం వహించి ఉన్నాను. కానీ ఇక నుంచి నేను మౌనముగా ఉండను. ఎందుకు మౌనముగా ఉండను? నేను మౌనముగా ఉండను అని చెప్తున్నాడు. రెండోది కీర్తిస్తాను అని చెప్తున్నాడు. నిన్ను నిత్యము స్తుతించెదను అని అంటున్నాడు. ఈ రెండు వచనాల్లో మౌనముగా ఉండక కీర్తిస్తాను నిన్ను స్తుతించెదను అని దావీదు తన నోట పలికినటువంటి ఈ మాటల యొక్క రహస్యాన్ని మనం చూసినట్లయితే 12 వచనాల్లో దేవాది దేవుడు తన పట్ల చేసినటువంటి ఘనమైనటువంటి కార్యాలు మనం చూస్తే మొట్టమొదటిగా మొదటి వచనంలో అంటున్నాడు కదా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక ఉన్నాడు. నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్నుద్ధరించి ఉన్నావు. మొదటి మాట ఏమిటంటే, నా విషయంలో నా శత్రువులు ఇప్పటి వరకు సంతోషముగా ఉన్నారు, కానీ వాళ్ళు సంతోషింపడానికి అవకాశం లేదు అని అంటున్నాడు. రెండవదిగా 2వ వచనంలో నీవు నన్ను స్వస్థపరచితివి. 3వ వచనంలో పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. 3వ వచనం 2వ భాగములో గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అంతేకాకుండా నీ కోపము నిమిషం మాత్రమే ఉండును, నీ దయ ఆయుష్కాలమంతా నిలుచును. రాత్రి నేను ఏడ్చి ఉన్నాను, ఉదయం నాకు సంతోషము ఉన్నది. 5వ వచనంలో 6వ వచనంలో దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి అని అంటున్నాడు. నేను కదలను అని నా క్షేమకాలములో నేను అనుకుని ఉన్నాను. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది ఉన్నాను అని అంటున్నాడు. నాకు సహాయుడువై ఉండుము 10వ వచనంలో అంటున్నాడు. కాబట్టి దేవుడు దావీదు విషయంలో కొన్ని విషయాలు, నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయకుండా నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు దేవా, నీవు నన్ను స్వస్థపరిచి ఉన్నావు దేవా, పాతాళములో నుండి నువ్వు నా ప్రాణమును లేవదీసి ఉన్నావు, నీవు నన్ను బ్రతికించి ఉన్నావు. సాయంకాలమును ఏడ్చినను, రాత్రంతా ఆ ఏడుపుతో ఉన్నాను, ఉదయాన్నే నాకు సంతోషం కలిగినది. నా పర్వతమును నువ్వు స్థిరపరిచి ఉన్నావు. నేను వాస్తవానికి దిగజారిపోయాను, కానీ నీవు నాకు సహాయం చేశావు అని అంటున్నాడు 10వ వచనంలో. నా ప్రాణము ఇక మౌనముగా ఉండదు. ఎందుకు అంటే శత్రువులకు సంతోషం లేకుండా చేశావు, స్వస్థపరిచావు, ప్రాణమును లేవదీశావు, బ్రతికించావు. రాత్రి ఉన్నటువంటి ఏడుపును ఆనందంగా సంతోషంగా మార్చావు, నా పర్వతమును నువ్వు స్థిరపరిచావు. ఇన్ని మాటలు దావీదు జీవితంలో నెరవేరినాయి. కాబట్టి దావీదు అంటున్నాడు, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేసి ఉన్నావు. అందును బట్టి దేవా నిన్ను కీర్తిస్తాను, దేవా నేను నిన్ను స్తుతించెదను అని అంటున్నాడు. అంగలార్చిన సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సౌలు తరుముతున్నప్పుడు, అబ్సలోము తరుముచూ ఉన్నప్పుడు, శత్రువులు ముట్టినప్పుడు, తల దాచుకోవడానికి ఏ అరణ్యంలోకో, ఏ జీపు అరణ్యంలోకో, లేదంటే ఎన్గేదు అరణ్యంలోకో పారిపోతున్నప్పుడు అంగలారుస్తూ వెళ్ళాడు, దుఃఖిస్తూ వెళ్ళాడు, రోధిస్తూ వెళ్ళాడు, చాలా చింతిస్తూ వెళ్ళిపోయాడు. ఆ చింత ఇప్పుడు దేవుడు తీసివేశాడు. అందుకే నేను మౌనముగా ఉండను, నా అంగలార్పు నువ్వు తీసివేశావు ప్రభువా అని అంటున్నాడు. రెండవదిగా అంగలార్చిన వారిలో రెండవ వ్యక్తి మనకు యేసేపు కనబడుతూ ఉన్నారు. యేసేపు మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నాడు. ఎందుకంటే
ఆయన ఆ జీవితంలో దేవుడు అంగలార్చుతూ వచ్చాడు. ఏ ఏ విషయాల్లో ఎక్కడ అంగలార్చాడు మీరు అనవచ్చు. ఎక్కడుంది మనకి ఈ మాటలు అంటే, ఏడ్చిన సందర్భాలు ఎన్నున్నాయి. నాన్న దూరంగా ఉన్నాడు, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న నాన్న, ప్రేమను పంచిన నాన్న, మంచి రంగురంగుల వస్త్రాలు కుట్టించినటువంటి నాన్న, నాకు ఏది కావాలంటే అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేటువంటి నాన్న దూరంగా ఉన్నాడు. అది బాధ అనిపించట్లేదా? రెండవది, తన కళ్ళ ముందే తన అన్నలందరూ అతన్ని పడివేసినప్పుడు దాన్ని అంగలార్పు అని అనమా? అలాగే గోతిలో నుండి తీసి వేరే వాళ్ళకు అమ్ముచున్నాడు కళ్ళ ముందు, దాన్ని ఏమంటాము? అంగలార్పు అని అనకూడదా? అమ్మిన తర్వాత వేరే దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ చెరసాలలో బంధించారు, దాన్ని అంగలార్పు అనడానికి సూచన లేదా? అంతటితో నేను ఆగిందా? నేరం మోపారు. ఏమండి చూడండి చూడండి ఎంత అపనింద నా మీదకి వచ్చింది, చేయరాని కార్యం ఇతను చేశాడు అన్నాడు. అక్కడ కూడా మనకు నేరం కనిపిస్తుంది. చెరసాలలో ఉన్నాడు, ఇప్పుడు అనుకుంటున్నాడు ఇక్కడ నాకు ఎవరు లేరు. కానీ తన అంగలార్పును నాట్యముగా మార్చేటువంటి సందర్భము నేను మీకు ఒకటి గుర్తుకు చేస్తాను. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచినట్లయితే ఆది కాండము 41వ అధ్యాయము 42వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 41వ అధ్యాయం 42వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, తన చేతినున్న ఉంగరమును తీసి యేసేపు చేతికి పెట్టాడు, సన్నపు నార వస్త్రములు తొడిగించారు, బంగారు గొలుసు వేశారు, రెండవ రథం మీదకి కూర్చోబెట్టారు, వందనం చేయండి అని కేకలు వేశారు. ఐగుప్తు దేశం అంతటా అతన్ని ఒక ప్రభువుగా, ప్రధానమంత్రిగా నియమించారు. ఇది కదా అంగలార్పుకు ముగింపు, ఇది కదా మౌనానికి ముగింపు. ఇప్పుడు యేసేపు మౌనంగా లేడు, ఇప్పుడు యేసేపు ఆ గోతిలో లేడు. ఇప్పుడు యేసేపు ఎక్కడున్నాడంటే ఫరో తర్వాత ఫరో అంత గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. వెళ్తూ ఉంటే అందరి చేత సెల్యూట్ చేయించుకుంటూ ఉన్నాడు. దీనిని ఏమంటామో చెప్పండి ప్రియులారా? అవును, మౌనముగా ఉన్నటువంటి యేసేపు జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని మనము చూస్తున్నాం. ఇంకొక మహా గొప్ప వ్యక్తి అంగలారుస్తూ ఉన్నాడు. ఎవరి కోసం అంగలార్చాడు తెలుసా? ఎవరి కోసం అంగలార్చాడంటే తన భార్య బిడ్డల కోసం కాదు. ఇల్లు లేదే, వాకిలి లేదే, తినడానికి లేదే అని అంగలార్చల, ఏమీ లేవు అని అంగలార్చల. ఆయన ఎవరి కోసం అంగలార్చాడంటే, ఒక మాట చదువుకుందామా? విలాప వాక్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన అంటున్నాడు కదా, ఒక గొప్ప మాట చెప్తున్నాడు. 11వ వచనం, నా జనుల కుమారి కలిగిన నాశనమును చూడగా నా కన్నీటి చేత క్షీణించుచున్నది, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేయము నేల మీద ఒలుకుచున్నది అని అంటున్నాడు. ఎందుకు ఈ మాటలు అంటున్నాడు తెలుసా? ఈ మాటలు అనడానికి గల కారణం ఏంటంటే, ఒకప్పుడు జనభరితమైన పట్టణము ఇప్పుడు ఏకాకిగా మారిపోయింది. ఒకప్పుడు అన్య జనులలో ఘనతకెక్కినటువంటిది ఇప్పుడు విధవరాలుగా మారిపోయింది. సంస్థానాలన్నింటిలో రాజకుమార్తెగా ఉన్నటువంటిది ఇప్పుడు పన్ను చెల్లించే విధంగా ఉంది. అలాంటప్పుడు ఏడుపు రాదా? అలాంటప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి? మానవులైతే ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళకి జరిగితే నాకేమైంది, నా ఇల్లు బాగుంది, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నా భార్య బిడ్డలు బాగున్నారు, చాలు అనుకుంటారు. కానీ భక్తుడు అలా అన్నట్ల అయ్యో 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 అని రొమ్ము కొట్టుకుంటున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు, ఎంత కష్టం వచ్చిందని బాధవుతున్నాడు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం అంగలార్చాలి. నీ అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ గోనె పట్టును విడిపించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మందిన వాళ్ళు దేవునికి వందనాలు చెల్లించండి. కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న విషయం ఏంటంటే, మనము మన సమాజం కోసము, మన ప్రజల కోసము, నశించుచున్న ఆత్మల కోసము అంగలార్చాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి అంగలారుతాము. దేవుడి ఈ మాటలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.